Do I look the Pooja Part types? अरे जी विराट कोहली और अनुष्का आए थे। ఒక మనిషి తన 2 కిడ్నీలు లేకుండా మహా అయితే ఒక 4-5 సంవత్సరాలు మాత్రమే బ్రతుకుతాడు. అది కూడా ఎప్పుడు డాక్టర్స్ పర్యవేక్షణలో ఉంటూ రకరకాల ట్రీట్మెంట్లు తీసుకుంటేనే. కానీ ఒక స్వామీజీ మాత్రం 19 ఏళ్లుగా తన 2 కిడ్నీలు లేకుండా ఇప్పటి వరకు హాస్పిటల్ మెట్లు కూడా ఎక్కకుండా చాలా స్ట్రాంగ్ గా ఉన్నాడు. దాంతో ఆయన భక్తులు ఆ శ్రీకృష్ణ భగవానుడే స్వామీజీ రూపంలో వచ్చాడని నమ్మడం మొదలుపెట్టారు. ఆయనే సంత్ శ్రీ ప్రేమానంద్ మహారాజ్. ఈయన దర్శనం కోసం నరేంద్ర మోదీనే లైన్ లో నిలబడతాడు. అలాగే దేవుడు భక్తి అంటే నమ్మకం లేని విరాట్ కోహ్లీయే తన భార్య పిల్లలతో ఈ స్వామీజీని దర్శించుకున్నాడంటే అర్థం చేసుకోండి ఈయన ఎంత పవర్ఫుల్. అయితే అసలు ఎవరి ప్రేమానంద్ మహారాజ్, ఈయన బ్యాక్గ్రౌండ్ ఏంటి, కిడ్నీలే లేకుండా 60 ఏళ్లు ఎలా బ్రతికాడు, నిజంగా శ్రీకృష్ణుడే ఈయన రూపంలో మళ్ళీ పుట్టాడా, అందుకే నరేంద్ర మోదీ విరాట్ కోహ్లీ లాంటి వాళ్ళు కూడా ఈయన కాలు మొక్కుతున్నారా అనే ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ప్రేమానంద్ జీ మహారాజ్ అసలు పేరు అనిరుద్ కుమార్ పాండే. ఈయన 1969 మార్చి 30న కాన్పూర్ జిల్లాలోని అఖ్రీ అనే ఓ చిన్న గ్రామంలో జన్మించారు. ఈయన తల్లి పేరు రమాదేవి పాండే, తండ్రి పేరు శంభు కుమార్ పాండే. ప్రేమానంద్ జీకి మొదటి నుండి ఆధ్యాత్మికత అంటే చాలా ఇష్టం ఉండేది. దీనికి కారణం ఆయన తండ్రి, ఆయన తాతగారు ఇద్దరు కూడా సన్యాసులే. అలా వీరి నుండి ప్రేమానంద్ జీకి కూడా వాళ్ళ మార్గంలోనే నడవాలని ఆశ ఉండేది. అందుకే ప్రతిరోజు గంగా నది ఒడ్డున కూర్చొని ధ్యానం కూడా చేసేవాడు. అలాగే ఆయన చాలా చాలా చిన్న వయసులోనే హనుమాన్ చాలీసా కూడా చదవడం మొదలుపెట్టారు. ప్రేమానంద్ జీ స్కూల్ కి వెళ్ళినా కూడా ఆయనకు అక్కడ చెప్పే పాఠాలు నచ్చేవే కావు. అందుకే 5వ తరగతిలోనే ఆయన భగవద్గీత, శ్రీ సుఖ్ సాగర్ వంటివి చదివేవారు. ప్రేమానంద్ జీ మనసులో ఆయన తల్లి చిన్నప్పుడే చాలా ప్రశ్నలు లేవనెత్తింది. అలాగే దేవుడు అంటే ఏంటి, ఆయన ఎక్కడున్నాడో కనుగొనమని చెప్పిందట. అయితే అప్పుడు ఆయన చిన్నపిల్లాడు కావడంతో ఉత్తరాయణం తెలుసుకోవడానికి ఆయన శ్రీరామ, శ్రీకృష్ణుడు, శ్రీహరి కథలను చదవడం మొదలుపెట్టారు. అయితే ఆ సమయంలో ఆయన ఆ కథలోని అంతరార్థాన్ని తెలుసుకోలేకపోయారు. కానీ ఆయన ఎప్పుడైతే 9వ తరగతిలోకి వెళ్లారో ఆయనకు అన్నీ చిన్నగా అర్థమవడం మొదలయ్యాయి. ఈ భూమి మీద ఏ మనిషి శాశ్వతం కాదు అని, మన తల్లిదండ్రులు మనతో జీవితాంతం ఉండలేరని, ప్రతి ఒక్కరికి చావు తప్పదని ప్రేమానంద్ జీకి 13 ఏళ్ల వయసులోనే తెలుసుకున్నారు. ఇక అప్పుడే దేవుడిని కనుగొనాలని, ఆధ్యాత్మికత వైపు అడుగులు వేయాలని, సొంత బంధాలను కూడా తెంచుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని ఆయన తన తల్లికి కూడా చెప్పారు. దాంతో ఆయన చదువుతున్న మంత్రాల తాలూకు అర్థాన్ని కూడా అప్పుడే అర్థం చేసుకుని 13 ఏళ్ల వయసులోనే ఇంటి నుండి వెళ్లిపోయారు. ఇక ఇంటి నుండి వెళ్లిపోయి ఆయన నాస్తిక బ్రహ్మచర్య దీక్ష తీసుకోగా అప్పుడు ఆయన పేరు ఆనంద స్వరూప్ బ్రహ్మచారిగా మార్చబడింది. ఇక ఇక్కడి నుండే ఆయన సన్యాసం కూడా స్వీకరించారు. అప్పుడు ఆయన పేరు స్వామి ఆనంద్ గా మళ్లీ మార్చబడింది. ఇక అప్పటి నుండి ఆయన దేవుడిని కనుగొనాలని తన ప్రయత్నాలు చేస్తూ ఎక్కువ సమయం ఒంటరిగానే గడిపేవాడు. అప్పుడు ఒక రోజు ఒక సాధువు స్వామి దగ్గరికి వచ్చి, మీరు ఒకసారి కాశీ వెళ్లి అక్కడ బృందావనంలో నిర్వహించే శ్రీకృష్ణుడి నాటకాల ప్రదర్శనకు వెళ్ళండి అని తెలిపారు. దాంతో స్వామి అక్కడికి వెళ్ళగా అక్కడ ఒక నెల రోజుల పాటు ఉండి అక్కడి నాటకాలను చూశారు. అయితే ఆ తర్వాత ఆ నాటకాల వాళ్ళు ఆ బృందావనం విడిచి వెళ్లిపోయే టైం వచ్చింది. అప్పుడే స్వామికి వీళ్ళంతా వెళ్లిపోతే ఇక్కడ నేనేం చేయాలనే ఆలోచన మొదలైంది. దాంతో ఆయన ఆ ప్రాంతంలోనే తిరుగుతూ అందరికీ జ్ఞానబోధ చేసేవారు. దాంతో ఆయన్ని బృందావన్ వాలే మహారాజ్ అని కూడా పిలిచేవారు. అలా కొంతకాలం గడిచిన తర్వాత ప్రేమానంద్ జీ శ్రీనారాయణ దాస్ భక్తిమాలి అండ్ కొంతమంది శిష్యుల సహాయంతో ఆయన మధుర కూడా వెళ్లారు. ఇక అలా ఆయన అప్పటి నుండి ఎన్నో ప్రాంతాలు తిరుగుతూ ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేశారు. అలాగే ప్రేమానంద్ జీ బృందావనంలో ఒక ఆధ్యాత్మిక సంస్థను కూడా ఏర్పాటు చేశారు. అలా తన సన్యాసులతో, శిష్యులతో నడుచుకుంటూ వెళ్తున్న ప్రేమానంద్ జీ దగ్గరికి ఒక రోజు ఒక వ్యక్తి వచ్చి తన దగ్గర ఉన్న గన్ బయటకు తీసి, ఇదేంటో తెలుసా, ఒక్క నొక్కు నొక్కానంటే చచ్చిపోతావు, వెంటనే ఇక్కడ నుండి వెళ్ళిపోండి అని బెదిరించాడు. దాంతో ప్రేమానంద్ జీ తన దగ్గరున్న కమండలంలో నుండి గంగాజలాన్ని చేతిలోకి తీసుకుని, ఇదేంటో తెలుసా, దీని శక్తి ఏంటో తెలుసా, 4 మంత్రాలు చదివి ఇవి నీ మొహం మీద కొట్టానంటే ఇక్కడికిక్కడే రక్తం కక్కుకొని చచ్చిపోతావని చెబుతాడు. ఆ మాటతో స్వామిని బెదిరించిన వాడి ప్యాంట్ తడిచిపోయి అక్కడి నుండి పారిపోయాడు. బృందావనంలో ఉన్న అనేక మతాల మధ్య ప్రేమ, శాంతి నెలకొనేలా చేయడమే ప్రేమానంద్ జీ ముఖ్య ఉద్దేశం. అలాగే ప్రేమ, శాంతి కోసం ఆయన అక్కడుండే అందరికీ
యోగా, ధ్యానం వంటివి చేయాలని సూచించేవారు. ఇలాంటి సేవలను ఈయన జాతీయ స్థాయిలో అందిస్తున్నారు. ఇక ఇప్పటికే 60 ఏళ్ల వయసున్న ప్రేమానందజీకి 2 కిడ్నీలు పనిచేయవని ఆ వీలునామాలో రాసింది. ప్రేమానందజీ 19 ఏళ్ల క్రితం శ్రీకృష్ణ మిషన్ లో తన టోటల్ బాడీ హెల్త్ చెకప్ చేయించుకోగా అప్పుడే ఆయన 2 కిడ్నీలు పాడైపోయాయని, దాంతో ఆయన మరో 5 సంవత్సరాలకు మించి బ్రతకలేరని అక్కడి డాక్టర్స్ చెప్పేశారు. కానీ డాక్టర్స్ అలా చెప్పి 19 ఏళ్లు గడిచినా కూడా ఆయన ఇప్పటికీ చాలా ఆరోగ్యంగా హ్యాపీగానే ఉన్నారు. అయితే ఇది మామూలు విషయం కాదు. ఒక మనిషి కిడ్నీలు లేకుండా 5 సంవత్సరాలకు మించి బ్రతకలేడు. కానీ ప్రేమానందజీ విషయంలో మాత్రం అది జరగలేదు. దాంతో ఎంతో మంది డాక్టర్స్ ఆయనకి ఎన్ని టెస్టులు చేసినా అసలు విషయం వాళ్ళు కనిపెట్టలేకపోయారు. అయితే తను ఇంతకాలం బ్రతికి ఉండడానికి రాధారాణి ఆశీస్సులే కారణమని, అందుకే ఇప్పటికీ ఇలా ఉన్నానని ప్రేమానందజీ చెప్తారు. అలా చావుని సైతం జయించి బ్రతుకుతున్నారని తెలిసి ఆయన కొద్ది కాలంలోనే బాగా ఫేమస్ అయిపోయారు. ఇక అక్కడి ప్రజలు శ్రీకృష్ణుడు ప్రేమానంద్ రూపంలో మళ్ళీ పుట్టాడని నమ్ముతారు. ఎంతలా అంటే దేవుడిని, బాబాలను నమ్మని విరాట్ కోహ్లీనే తన భార్య పిల్లలతో ఈయన దగ్గరికి వచ్చి ఆశీస్సులు తీసుకున్నాడు. అలాగే ఎంతో మంది సినీ రాజకీయ నాయకులు మరియు మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కూడా ఈయన దగ్గరికి వచ్చి సలహాలు తీసుకుంటూ ఉంటారు. అలా మహారాజ్ కూడా ఆయన తాగే నీటిని మనలా గ్లాసులలో, బాటిల్స్ లో కాదు, చిన్న చిన్న స్పూన్స్ తో తాగుతారు. తన దగ్గరికి వచ్చే భక్తులకు మిగిలిన బాబాలలాగా డబ్బుల కోసం, ఫేమ్ కోసం అబద్ధ పాటలు ప్రేమానందజీ చెప్పరు. ఉదాహరణకి ఒక భక్తురాలు ప్రేమానందజీ దగ్గరికి వచ్చి తనకు కొంతకాలంగా ఆరోగ్యం బాగా లేదంటూ ఆయన వెంటనే వెళ్లి మంచి డాక్టర్ని కలువని చెప్పారు. అదే వేరే దొంగ భావాలైతే భక్తులకు లేనిపోయి అబద్ధాలు చెప్పి మోసాలు చేసేవారు. అలాగే ప్రేమానందజీ ఎప్పుడూ పసుపు రంగు వస్త్రాలే ధరించి మనకు కనబడతారు. అలాగే తన దగ్గరికి వచ్చే భక్తులకు బయట జరుగుతున్న మోడర్న్ విషయాల గురించి, ఇప్పటి రోజులో అమ్మాయిలు, అబ్బాయిల వ్యవహారం గురించి ఆయన మాట్లాడుతూ ఇప్పటి సమాజం కామం, మోహం, ఆశ వంటి వాటిలో మునిగిపోయి జీవిస్తుంది. అవన్నీ కేవలం మన మెదడులోని భావనలు మాత్రమే. మనిషి శరీరం సంసారాన్ని గెలవడానికి ఉపయోగపడాలి, కానీ సంస్కృతిని నాశనం చేయడానికి కాదు అనే గొప్ప విషయాన్ని ప్రేమానందజీ మహారాజ్ తన భక్తులకు వివరిస్తారు. అందుకే ఆయన గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే ఒక్కసారైనా ఆయనని దర్శించుకోవాలని అనుకుంటారు. సో ఇది ఫ్రెండ్స్, ప్రేమానందజీ మహారాజ్ గురించి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ లో తెలియచేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.